16వ అధ్యాయములో నుండి 18వ వచనము నుండి 21 వచనాలు యోబు గ్రంథం చదువుకుందాం. 16వ అధ్యాయం 18 నుండి 21. భూమి నా రక్తము కప్పివేయకుము, నా మొర్రకు విరామము కలుగకుండునుగాక. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములోనున్నాడు, నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. నరుని విషయమై ఒకడు దేవునితో వ్యాజ్యమాడవలననియు, నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వ్యాజ్యమాడవలనని కోరి నేను దేవుని తట్టు దృష్టించి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను. ప్రియులారా, చదవబడిన దైవ లేఖనం కొరకై చిన్న ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని మనం విందాం. కృపగల మా తండ్రి, దయగల దేవా, స్తోత్రములు. చదవబడిన లేఖన భాగమును దీవించి మా అందరితో తేటగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడి మీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావములను ఆరోపించుకుంటారని కోరుచూ ఉన్నాం. తోడయుండి చేస్తున్న ప్రతి విధమైన మేలులనన్నింటిని బట్టి మిమ్మును ఎంతో స్తుతిస్తున్నాం. మా ప్రభువా, మాకు చాలిన దేవుడుగా మీరున్నారు, మా సహాయకుడుగా మీరున్నారు. కనికర సంపన్నుడా, మీ మేలు చేత మమ్మను తృప్తిపరచి బలపరచి మీ వాక్యము చేత నిండారులుగా నింపుచున్నందుకు స్తోత్రము చెల్లించుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వినియులమై వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దైవ లేఖనంలో నుండి ఒక మాట తేటగా మనము గమనించాలి. తనకు న్యాయము జరగాలని దేవుణ్ణి ప్రార్థించుట. గత వర్తమానంలో ఎంత శ్రమ వచ్చినా యోబు యథార్థ అని చెప్పుటను గుర్చిన విషయాలు మనం విన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, శ్రమ ఎంత వచ్చినా యథార్థవంతుడనే అని చెప్పుట అనేది మనం వింటున్నాం. కాబట్టి ఈరోజు మనం చదువుకున్న ఈ వచనంలో యోబుకు న్యాయం జరగాలని దేవుణ్ణి ప్రార్థించుటను గుర్చిన విషయాన్ని మనము తేటగా గుర్తిస్తున్నాం. యోబు విరిగి నలిగిన హృదయంతో ఉన్నాడు. మన ప్రభు అయిన యేసు క్రీస్తును ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. యోబు విరిగి నలిగిన హృదయంతో ఉన్నాడు. మన ప్రభు అయిన యేసు క్రీస్తును మనం ఇక్కడ చూడాలి. ఆయన మహావేదన అనుభవించినట్లు మనము చూస్తాం. ఆయన అనుభవిస్తూ ఆ వేదన సమయంలో ఆయన ఏం చెప్పాడు? దుఃఖపడు వారు ధన్యులు అని దేవుడు చెప్పాడు. అవును, మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో ఆయన దుఃఖపడు వారు ధన్యులు అని మాట్లాడాడు. నిజమే ప్రియులారా, దుఃఖపడేవారు ధన్యులే. ఎందుకంటే ఆ దుఃఖమును రేపు దేవుడు తొలగించబోతున్నాడు. వారి కన్నీళ్లు కారకుండా కన్నులను, జారిపడకుండా పాదములను, మరణించకుండా ప్రాణమును తప్పించే దేవుడు గనుక ఈ విషయాన్ని మనము తేటగా గమనించాలి. ప్రభునందు ప్రియులారా, భూమి నా రక్తమును కప్పివేయకుము, నా మొరకు విరామము కలుగకుండునుగాక అన్నాడు 18వ వచనం. ప్రియులారా, గమనించండి. భూమి నా రక్తమును కప్పివేయకుము, నా మొరకు విరామము కలుగకుండునుగాక. నిజమే. యెషయా గ్రంథములో 26వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట మనము చూస్తాం.
26:20లో, నా జనమా, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి వెడలివచ్చుచున్నాడు అన్నాడు. నా జనమా, ఇదిగో వారి దోషములను బట్టి భూనివాసులను శిక్షించుటకు తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండను, తాను త్రాగిన రక్తమును బయలుపరచును అన్నాడు. చూశారా చదవబడిన ఈ లేఖన భాగములో? గనుక జరుగుచున్న అన్యాయాన్ని దాచిపెట్టవద్దని భూమిని పిలుచుచూ ఉన్నాడు. ఏమండి, ఏదైతే జరిగిందో అన్యాయం, ఆ అన్యాయాన్ని దాచిపెట్టవద్దని భూమిని పిలుస్తూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. దైవ లేఖనాలలో మనం ఆలోచన చేసినప్పుడు ఆదికాండంలో కూడా ఒక విషయాన్ని మనం ఎరుగుదాం. ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనములో, ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనములో, అప్పుడాయన, నీవు చేసిన పని ఏమి? నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. నీ తమ్ముని రక్తము, దాని యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది అన్నాడు. చూశారా ప్రియులారా? నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరం నేలలో నుండి మొర్రపెట్టుచున్నది అన్నాడు. అందుకే నా రక్తమును కప్పివేయకుము, నా మొర్రకు విరామము కలుగకుండును అన్నాడు. హత్యకు గురి అయిన ఒక నిర్దోషితో తనను తాను పోల్చుకుంటున్నాడండి యోబు. హత్యకు గురి అయిన ఒక నిర్దోషితో తనను తాను పోల్చుకుంటున్నాడు. నిరపరాధి రక్తం భూమి మీద ఒలికినప్పుడు న్యాయం కోసం ఆక్రందన చేస్తుంది. నిజమే కదా? నిరపరాధి యొక్క రక్తం మనము గమనించినట్లయితే ఆక్రందన చేస్తూ ఉంది. న్యాయం చేకూరే వరకు ఆ రక్తపు డాగు అలాగే ఉంటుంది అండి. న్యాయము సిద్ధించినప్పుడు భూమి ఆ రక్తాన్ని సిద్ధింపజేస్తుంది. ఎంత తేటగా చెప్పాడండి దైవ లేఖనాలలో. నిజంగా భూమి నా రక్తమును కప్పివేయకము, నా మొర్రకు విరామము కలుగకుండునుగా కాని చెప్పుటలో ఎంత గొప్ప సత్యము ఇమిడి ఉందో చూడండి ప్రియులారా. జరిగిన అన్యాయం సరి, అది ఎలా సరయ్యేది? ఎలా? ఏదైనా జరిగే వరకు తన ఆక్రందన అన్ని చోట్ల మారుమ్రోగుచూ ఉండాలని అతని కోరిక. 19వ వచనంలో చెప్పాడు. యోబు గ్రంథంలో చెప్పబడిన మాట, తన ఆక్రందన మనకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు, 16-19, ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములోనున్నాడు, నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు. ఎవరిని సాక్షిగా పెట్టాడు యోబు? ఎవరిని సాక్షిగా పెట్టాడండి? మానవునా, దేవునా? ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములోనున్నాడు,
నా పక్షమున సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు. ఈ మాటలు పట్టుకోండి, చాలా విశేషమైన మాటలు. అవును కదా? ఎప్పుడైనా మన పక్షంగా సాక్ష్యము పలికేవాడు పరలోకంలో ఉన్నాడు. ఆయన పలకాలి ఏదైనా. పరలోకములోనున్నాడు, నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు. 2 సార్లు ఒక్క మాటే చెప్పాడు. అంటే దేవుడే నాకు సాక్షి, ఆయన నాకు న్యాయము తీరుస్తాడు అని చెప్పుచూ ఉన్నాడు. దేవుడు తన పట్ల అన్యాయంగా వ్యవహరించి తన శత్రువయ్యాడనే ఆవేదనలో, నిరాశలో యోబు అన్నాడు. కానీ ఇలాంటి క్షణాలలో కూడా దేవునిపై అతనికి ఉన్న నమ్మకం అతనిని విడిచిపెట్టలేదు. అతనికున్న నమ్మకం అతడు విడిచిపెట్టలేదు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దేవునిపై ఉన్న నమ్మకం ఎన్నడూ విడిచిపెట్టకూడదండి. దేవుడే నాకు సాక్షి, ఆయన పరలోకమందున్నాడు, ఆయన నాకు న్యాయము తీరుస్తాడు. ఎంత గొప్ప నమ్మకం! అతని హృదయములో నుంచి అది తిరిగి ప్రకాశించింది. దేవుడే యోబుకు సాక్షిగా వస్తే ఆయన అతనికి శత్రువు కాదన్నమాట. అది యోబు ఆలోచనలు ఏకరీతిగా స్పష్టంగా లేవు. తనకు సంభవించిన ఈ భయంకరమైన అయోమయ స్థితి వల్ల అవి చంచలంగా ఉన్నాయి. ఒకసారి ఒక ఆలోచన ఉంటే మరుక్షణం మరొకటి వస్తుంది. దేవుడు ఒక్కడే న్యాయవంతుడని ఆయనకు తెలుసు. దేవుడు న్యాయవంతుడని ఆయనకు తెలుసు. దేవుడే న్యాయము జరిగిస్తాడని కూడా ఆయనకు తెలుసు. అయితే తనకు జరిగిన దానిని చూస్తే అంతా అతనికి విరుద్ధంగా జరుగుతుంది. తీరా చూస్తే యోబు పక్షంగా వాదించింది దేవుడే అని అతనికి తేలిందండి. చివరిలో అర్థం అయింది, దేవుడే తన పక్షంగా వాదించాడని. యోబు గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనంలో, యోబు గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనంలో చదివితే ఏం చూస్తాం? అక్కడ ఏం చూస్తామంటే దేవుడే అతని పక్షంగా న్యాయం చేసేవాడుగా ఉన్నాడు అనే విషయం. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగూ సెలవిచ్చాను, నా సేవకుడైన యోబు పలుకున్నట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరి స్నేహితుల మీదను మండుచున్నది. చూడండి ఎంత చక్కగా ఉంది. ఇదిగో, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైంది పలికారా? పలకలే. కనుక నా కోపం నీ మీద, నీ ఇద్దరు స్నేహితులైన జోఫరు, బెల్దదు, నీ ఇద్దరు స్నేహితుల మీద, ఓ ఎలీఫజ్, నీ ఇద్దరు స్నేహితుల మీద మండుచున్నది అని చెప్పాడండి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనంలో వ్రాయబడిన మాట మీరు గమనించాలి. దేవుడే నాకు సాక్షి, ఆయనే నాకు న్యాయము తీరుస్తాడు, నా నీతిని ప్రచురపరుస్తాడు, నా పక్షంగా సాక్ష్యము పలికేవాడు పరలోకములో ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అనే మాట 19వ అధ్యాయం 20 నుండి 27 వచనాలలో మనము చూడొచ్చు. 20 నుండి 27 వచనాలలో మనము చూడవచ్చు. ఆయన సజీవుడు అనే మాట చెప్పుకుంటూ వచ్చాడు. సరే, ఏది ఏమైనా ప్రభునందు ప్రియులారా,
దైవ లేఖనములు గమనించాల్సిన గొప్ప సత్యాలు కొన్నింటిని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేడు పరమందున్న సాక్షి ఆయనే. ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించాడు. మన కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. మన పక్షంగా తండ్రి యొద్ద ఉన్నాడు. గనుక ఏ సమయానికి ఏ సహాయం కావాలన్నా ధైర్యంగా తండ్రి యొద్ద చేరగలుగుదాము. దేవుని సన్నిధికి చేరగలిగేటటువంటి కృపనిచ్చాడు. 9:24, 7:25, 4:16. హెబ్రీ పత్రిక 9:24, హెబ్రీ పత్రిక 7:25, హెబ్రీ పత్రిక 4:16. సరే, ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు ఆయన శాంతికరమై ఉన్నాడు. మనకు ఆదరణకర్తగా ఉన్నాడు. నిజమేనండి. యోహన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలలోను, మొదటి అధ్యాయం 9వ వచనములు యోబు తన జీవితంలో ఇలా మాట్లాడాడు. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. నా బాధ ఎలా భరించను? నా రోగ బాధ కాక వీరి మాటలు నా బాధను అధికం చేస్తున్నాయి అన్నాడు 20వ వచనంలో. 16 యోబు గ్రంథం 20లో ఆయన మాట్లాడిన మాట, నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. నరుని విషయమై ఒకడు దేవునితో వ్యాజ్యమాడవలెననియు, నరపుత్రుని విషయమై వాని స్నేహితులతో వ్యాజ్యమాడవలెననియు వారు కోరుచున్నారు అన్నాడు. ప్రియులారా, నేను దేవుని యందు దృష్టి ఉంచి ప్రవాహంగా అడుగుచున్నాను. దేవుడే యోబుకు ఆశ్రయం. ఏడుపులో, రోదనలో తన బాధను వెళ్ళగక్కుకుంటున్నాడు యోబు. యోబు హృదయం దేవుని వైపుకు మరలింది. దేవుని సన్నిధిలో కన్నీటి ధారలు కారుస్తున్నాడు. ఆయన మరెవరి దగ్గరికి వెళ్ళినవాడు కాడు, వెళ్ళను లేదు. ఆయన నన్ను చంపినా నేను ఆయనను కనిపెట్టుకొని ఉన్నాను అంటున్నాడు యోబు. ఆయన నన్ను చంపినా పర్వాలే. ఎంత గొప్ప మాట. 13వ అధ్యాయం 15వ వచనం, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రార్థన న్యాయమని రుజువు పరతును అన్నాడు. ఇదిగో ఆయన నన్ను చంపినను. ఎంత గొప్ప మాట. నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన నన్ను చంపినా పర్వాలేదు. ఆయన నన్ను చంపినా పర్వాలేదు అని మాట్లాడుతున్నాను. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట స్పష్టంగా మనము ఆలోచన చెయ్యాలి. దైవ గ్రంథములో గమనించాల్సిన సత్యం. జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుడు నన్ను చంపినను అన్నాడు అనంటే దేవునికే తన్ను తాను ఎంత అర్పించుకున్నాడు. దేవుడు చంపేవాడా? ఆయన చంపడు. మరణము వరకు నడిపిస్తాడు గాని మరణానికి నడిపించాడు అని దైవ గ్రంథంలో స్పష్టంగా మనము చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, లేఖనాలలో వ్రాయబడిన వాస్తవికతను మనము గమనించాలి. దేవుని దగ్గర నుండి మనము గొప్ప సమాధానము పొందుకునేటట్లు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలే చేస్తాడు. దేవుడి దగ్గర నరుడి పక్షంగా మాట్లాడేవాడు స్నేహితుడు. ఎవరైనా ఉంటే ఎంత బాగుండునో.
విజ్ఞాపన చేసే ఒకడుంటే ఎంత మేలు. నరపుత్రుడు తన పొరుగు వారితో వ్యాజ్యమాడినట్లు నా కోసం మాట్లాడేవాడు ఎవరైనా ఉండుంటే ఎంత బాగుండేది అని ఆయన వాపోయినట్లుగా మనము చూస్తాం. నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను అంట. అలాగున దేవుని సన్నిధిలో మానవుని యొక్క మనవి ఆయనకు చెప్పుకుంటూ ఉండగా ఆయన వింటాడు. అసలు యోబు గురి ఎంత గొప్ప గురియో 22వ వచనంలో అన్నాడు, కొద్ది సంవత్సరములు గతించిన తరువాత తిరిగి రాని మార్గమున నేను వెళ్ళుదును అన్నాడు. ఏమంట? కొద్ది సంవత్సరాలు గతించిన తర్వాత తిరిగి రాని మార్గమున నేను వెళ్ళుదును అన్నాడు. అంటే ఇక్కడ తాను బ్రతికేది కొద్ది సంవత్సరాలే అంటున్నాడండి. తాను బ్రతికేది కొద్ది సంవత్సరాలే. ఇంతకుముందు కొద్ది రోజులే అన్నాడు, కొద్ది రోజులే అని మాట్లాడాడు. 7వ అధ్యాయం 6వ వచనంలో ఇంతకుముందు ఏమన్నాడు? కొద్ది రోజులే. యోబు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం, నా దినములు నేతగాని నాడి కంటెను వడిగా గతించుచున్నవి, నిరీక్షణ లేక అవి క్షయమైపోవచ్చున్నవి. నా దినములు నేతగాని నాడి కంటెను అన్నాడు. నా దినములు నేతగాని నాడి కంటెను వడిగా గతించుచున్నవి అన్నాడు. నిరీక్షణ లేక అవి క్షయమైపోవచ్చున్నవి అన్నాడు. 9వ అధ్యాయం యోబు గ్రంథం 25వ వచనం. 9వ అధ్యాయం 25వ వచనం. అక్కడేమన్నాడు? 9:25, పరుగు మీద పోవాని కంటే నా దినములు త్వరగా గతించుచున్నవి. ఎలాగండి? క్షేమము లేకయే అవి గతించిపోవచ్చున్నవి అన్నాడు. పరుగు మీద పోవాని కంటే నా దినములు త్వరగా గతించుచున్నవి అన్నాడు. 10వ అధ్యాయం 20 నుండి 22 వచనాలు. 10వ అధ్యాయం యోబు గ్రంథం 20 నుండి 22 వచనాలు. నా దినములు కొంచెమే గదా, తిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు, అంధకారము మరణాంధకారము గల దేశమునకు, కటిక చీకటి అయి గాఢాంధకారమైన దేశమునకు, భ్రమ పుట్టించు మరణాంధకారమైన దేశమునకు, వెలిగే చీకటి గలగల దేశమునకు నేను వెళ్ళకముందు కొంతసేపు నేను తెప్పరిల్లునట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండుము. నన్ను విడిచి నా జోలికి రాకుండుము అని చెప్పాడు. ఓ ప్రియులారా, బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాటలు తేటగా మీరు గమనించండి. జీవాధిపతి అయిన దేవుడు సర్వమానవాళి విషయములు కొన్ని దినములు నియమించాడు. ఇక్కడ దినాలన్నాడు, ఇక్కడ సంవత్సరాలు కొద్ది అంటున్నాడు. దినాలు కొంచెమే, సంవత్సరములు కొద్దిగానే అన్నాడు. కాబట్టి ఆయన త్వరలో వెళ్ళి దేవుణ్ణి కలుసుకుంటాను, నేను త్వరగా వెళ్ళిపోతానని మాట్లాడుతున్నాడు. నిజమే, ఎవ్వరి దినాలైనా అంతే ప్రియులారా. అయితే ఏ విషయానికైనా దేవుని మీదనే ఆనుకుందాం, దేవుని మీదనే నమ్మకముంచుదాం, దేవుని కొరకు నమ్మకస్తులంగా జీవిద్దాం. మన ప్రాణం ఆయన చేతులు, మన జీవం ఆయన చేతులు, మన సమస్తం ఆయన చేతిలోనే ఉంది. నీ ప్రాణమును సకల మార్గములను
ఎవని వశముననున్నవో అన్నాడు దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. ఈ ప్రాణమును సకల మార్గములు ఎవరి వశములో? దేవుని వశములో ఉన్నాయి. దేవుడే తన చిత్తానుసారంగా నన్ను నలుపునుగాక అన్నాడు యోబు. అయినా దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. చివరికి దేవుడే యోబు పక్షంగా ఉండి స్నేహితులతో దేవుడే వాదించి చివరికి యోబుకే రెండంతల ఆశీర్వాదం ఇచ్చినట్లు చూడగలం. ఇట్టి సత్యాల చేత మనము జాగ్రత్త పడి దేవునికి మహిమ తెద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన దేవ, మీ గణనామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతో ప్రేమించిన దేవుడవు, కరుణించిన దేవుడవు, కృపతో జ్ఞాపకం చేసుకున్న దేవుడవు. మమ్మల్ని ఏమాత్రము విడువలేదు, ఎడబాయలేదు. మా ఎడల జాలి చేసుకుని మా బ్రతుకులో మీరు చేసిన మేళ్ళన్నింటిని బట్టి మీకు స్తోత్రం. విడువని దేవుడుగా, ఎడబాయని దేవుడుగా, మా కన్నతండ్రిగా మీరుండి మా పక్షంగా చేసిన మేలుకై స్తోత్రం. చేరువచ్చిన ఒక్కొక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని కృపతో బలపరిచి అన్ని విధాల వారిని మీరు ఆదుకొని మీ మేలుల చేత నింపి కాపాడతారని కోరుచూ ఉన్నాం. సమస్త విషయాల్లో మీరు తోడై ఉండి చేస్తున్న ఉపకారముకై కృతజ్ఞతలు చెల్లించచ్చు. మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.